థ్యాంక్ యూ. అమ్మ యాక్చువల్గా మీ అందరూ కూడా అప్పుడు కూడా ఉన్నారు. అసలు యాక్చువల్గా దానికి చట్టబద్ధత కలగలేదు. అది ఫస్ట్. దిశ చట్టం కాదు, అది దిశ బిల్ మాత్రమే. అది చట్టబద్ధత అయితే జరగలేదు. చట్టబద్ధత జరగలేదు. దానికి సంబంధించి ఏదైనా ఒక చట్టాన్ని చట్టబద్ధత కలగాలి అంటే అది రాష్ట్రపతి ఆమోదం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం పొందాలి. సో అది వెళ్ళేటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు వెనక్కి తిరిగి పంపించడం, తిరిగి వీళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళు ఇచ్చిన క్వశ్చనరాకి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. యాక్చువల్గా ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే వచ్చిందో మనకి 23లో దానికి సంబంధించి యాక్చువల్గా ఏదైతే ఈ దిశ బిల్లులో ఉన్నాయో అందులో మ్యాక్సిమం పాయింట్స్ అన్ని అందులో కవర్ అయినాయి. కాబట్టి సపరేట్గా ఇది అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ బిల్లుని డ్రాప్ చేయడం జరిగింది. ఒకటి చెప్తున్నా, దిశ అన్న ఒకే ఒక్క పేరుని పెట్టుకొని దిశ చట్టం రాకుండానే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. దిశ చట్టం లేకుండానే దిశ పోలీసులని కన్వర్ట్ చేశారు. దిశ చట్టం లేకుండానే దిశ వెహికల్స్ అని కొన్నారు. దిశ అనే చట్టం లేకుండానే దిశ చట్టంతో మేము అది చేసేసాం ఇది చేసేసాం మాట్లాడుతున్నారు. నేను నిజంగా ఈరోజు ఒక విషయం కూడా చెప్పాలి. ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం పోక్సో కేసుల్లో కానీ కొన్ని కేసుల్లో కానీ వితిన్ 6 monthsలోనే కన్విక్షన్స్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ దగ్గర 15 రోజులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి, 20 రోజుల్లో శిక్ష పడిపోవాలనే సందర్భాలు కూడా దిశ యాక్ట్లో పెట్టారు. నేను ఒకటి చెప్తున్నాను, పోలీసులకి కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్కి సంబంధించి రెన్యువలే చేయలేని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ 15 రోజుల్లో పూర్తి చేయాలి అని టార్గెట్లు పెడితే ఎవరు చేయగలరండి? అంటే అది కేవలం పేపర్ మీద చేయడానికి తప్పించి, పేపర్ మీద చూపించుకోవడానికి తప్పించి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. ఎస్, మీకు ఒక విషయం చెప్పాలండి. కంపల్సరీగా మేము ఎంతమంది వస్తారు, ఇంతమంది రావాలి. నెక్స్ట్ బ్యారికేడ్ కూడా ఇంత ఎత్తులో ఉండాలి. బ్యారికేడ్ ఎట్టి పరిస్థితుల్లోనే చాలా స్ట్రాంగ్గా బ్యారికేడ్ ఉండాలి. ఇవన్నీ కూడా పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈరోజు పోలీసులకి ప్రతిపక్షం వాళ్ళకి ఇవ్వడం కొత్త ఏం కాదు కదా. ఎప్పటి నుంచో పోలీసు ఉద్యోగం అందరికీ కూడా వాళ్ళు రక్షణ కల్పించే విధంగా ఉంటారు. వాళ్ళు ఉన్న నామ్స్ని వాళ్ళు డీవియేట్ చేసి, మీరు ఇందాకే వీడియోస్ చూపించాను, పోలీసులను కూడా తోసుకుంటూ వెళ్ళిపోయి కావాలని చెప్పి విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ఎలాగ వీళ్ళు మాట్లాడతారండి? ఏదో అంటారు కదా, నిద్రపోతున్న వాడినైనా ఫుల్గా నిద్రపోతున్న లేపచ్చు, నిద్రపోతున్నట్టు నడుస్తున్న వాళ్ళని లేపలేమంటారు. సేమ్ యాస్టీస్గా వీళ్ళు నిజంగా నామ్స్ పాటించే వాళ్ళకైతే నామ్స్ చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. మేము రాము. మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతుంది 1వ తారీఖున. ఆ ప్రోగ్రాం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు సిద్దిరప్పలరాజు అనే నేరస్తుడిని పరామర్శించడానికి వస్తున్నాడు అంటే ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ టైంలో మీరు వచ్చినా ఇవ్వకపోయినా మేము వస్తాం. అది వాళ్ళు ఇచ్చిన సమాధానం. పోనీ వచ్చిన వాళ్ళు సిద్దిరప్పలరాజుని పరామర్శించారా అంటే లేదు. ఒక ఆడబిడ్డ మీద ఎలాంటి ప్రవర్తన చేశారో మీరు అందరూ కూడా చూశారు. అంటే నేను ఏమంటానంటే వాళ్ళు మితిమీరిన దాన్ని ఏమంటారంటే అహంకారం అవనేయండి, లేకపోతే పైశాచికత్వం అవనేయండి, ఒక విధ్వంసాన్ని సృష్టించాలనే తపనతోనే బయటకు వస్తున్నాడు ఆయన. అదే ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఉండేటప్పుడు ఎంతమంది పోలీసులు ఇస్తే మేము యాజ్ పర్ రూల్ ప్రకారం Z+ కేటగిరీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజ్ పర్ దట్ ప్రకారం మేము ఇస్తున్నాం. యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఇస్తున్నాం. అంతకు మించి డీవియేషన్ అయితే ఏది లేదు. శాంతియుతంగా వాళ్ళ డైరీలో డిక్షనరీలో శాంతియుతం అలాంటివి ఉండవండి. ఇప్పుడే చూపించాను 10 ఎన్నో క్లిప్స్ మీకు ఎగ్జాంపుల్. ఒకటేంటంటే అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు దేనికి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ధర్నాల్లో విషయం ఏంటంటే డిఎస్సి విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చాలా క్లియర్గా తేటతెల్లమైంది. సుమారుగా 300 కేసులు వేయించారు. ఆఖరికి కోర్టులు కూడా ముట్టికాయలు పెడుతున్నాయి. మీరు అసలు ఎందుకు ఇలాంటి రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారని డైరెక్ట్గా కోర్టులు చాలా బెంచెస్ దగ్గర నుంచి ఇదే వాళ్ళ దగ్గర నుంచి ఒక వాయిస్ వచ్చింది, కోర్టుల దగ్గర నుంచి కూడా. అయినా కూడా బుద్ధి లేకుండా ఏదో జరిగిపోవాలి, ఏదో జరిగిపోతుంది అని చెప్పి భ్రమలో ఏమీ లేని దానికి తీసుకొచ్చి
డిఎస్సిని భూతద్దంలో చూపిస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు డిఎస్సి మీద ప్రేమ కాదు, లోకేష్ గారిని చూసి భయం, లోకేష్ గారు పనితనం చూసి భయపడుతున్నారు, లోకేష్ గారి తాలూకా స్పీడ్ చూసి భయపడుతున్నారు. సో దట్ దానికి ఏదో రకంగా లోకేష్ గారి పేరు చెప్తే రాజీనామా చేయమని మేము కనుక ధర్నాలు చేస్తున్నామంటే కొంచెం హైప్ క్రియేట్ చేసుకోవాలని. ఇప్పుడు ఎవరైనా ఉంచోబెట్టి నువ్వు ఎందుకు డిఎస్సి గురించి అపోజ్ చేస్తున్నావు అని అడగండి, ఎందుకు ధర్నా చేస్తున్నావు అని అక్కడ ఉన్న వాళ్ళని, ఆ లీడ్ తీసుకునేవాడు కాకుండా వెనకాతలో ఉన్న వాళ్ళని అడగండి, మీరే ఏం చెప్తారో చెప్పమనండి. అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఎందుకు చేస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని సమాధానాలు చెప్పారండి. ఎప్పుడైనా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా అడిగితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదా, కనీసం వాళ్ళ నాయకులను వచ్చి సమాధానాలు చెప్పారా? కానీ మేము బాధ్యత కలిగిన వ్యక్తులం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీకు సమాధానం చెప్పట్లే, ప్రజలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మేము ఏదైనా మాట్లాడితే రాజకీయం అవుతుందని చెప్పి అధికారులను కూర్చోబెట్టి అధికారుల చేత క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ నేమ్ బై నేమ్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తే చెప్పడానికి చేయడానికి ఏది లేక ఈరోజు తిరిగి ఇలాంటి బూటకపు ధర్నాలు చేసి మళ్ళీ తిరిగి శాంతియుతంగా చేస్తున్నాము. అది మీరు చెప్పాలండి. ధర్నాలు అభ్యర్థులు ఉన్నారో లేదో మీరే చూసి చెప్పాలి. నేను చెప్పాను అనుకోండి అది వేరేగా ఉంటుంది. సంతోషం, మీరు కూడా చెప్పారు పేరు చెప్పకుండా అని, అదే పరిశీలిస్తున్నామమ్మా. కంపల్సరీగా కట్టడి చేయాలి, చేస్తున్నాము కూడా. ఆ సంగతి వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఇంకొంచెం రాజకీయ కక్ష అని పదే సార్లు మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక ఆడబిడ్డను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వెళ్తారు, రిమాండ్కి వెళ్తారు, కేసులు పెడతాం. ఒక ప్రజాప్రతినిధి నుంచి మాట్లాడితే కేసులు పెట్టమా? అలాంటి మీరు ఒక మాట అడిగారు. నేనేమంటానంటే ఇలాంటి అరాచక శక్తుల్ని ఎలా అనగదొక్కాలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి వచ్చి అప్పీల్ పెట్టింది కూడా ప్రజలకి ఏంటంటే ఇలాంటి అరాచక శక్తుల్ని మేము ఎలా కంట్రోల్ చేస్తున్నాము, వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారన్న విషయం కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము రోజు ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.